ఇక లిక్కర్ కేసులో కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్పై ఇవాళ హైకోర్టులో విచారణ జరగనుంది. తనపై సిఐడి నమోదు చేసిన కేసులో తనకి బెయిల్ కావాలి అంటూ ఆయన పిటిషన్ వేశారు. గత ప్రభుత్వంలో మద్యం కుంభకోణంలో కీలక నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి. ఏపీ హైకోర్టుతో పాటుగా సుప్రీంకోర్టులో కూడా బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. విచారణకు రావాలి అంటూ ఇప్పటికే సిట్ అధికారులు 4 సార్లు నోటీస్ ఇచ్చినా కూడా ఆయన విచారణకి హాజరు కాలేదు. కోర్టు ఆదేశాలు ఇచ్చినా కూడా విచారణకు హాజరు కాలేదు. ఈ పరిణామాలకు రాజశేఖర్ రెడ్డి బెయిల్ విచారణపై ఉత్కంఠ నెలకొంది. అయితే లిక్కర్ కేసులో కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్పై ఇవాళ విచారణ జరగనున్న నేపథ్యంలో అసలు కేసు పూర్వపరాలు ఏంటి, గత ప్రభుత్వంలో ఉండగా మద్యం పాలసీకి ఏ విధంగా ఎవరు ప్లాన్ వేశారు అనేది చాలా ఆసక్తికరంగా మారింది. దీనికి సంబంధించి వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి గతంలో చేసినటువంటి వ్యాఖ్యలు మొత్తం అంతా కూడా కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి చేశాడు అని, అలాగే మద్యం కుంభకోణానికి సంబంధించి మీటింగ్లు కూడా తన ఇంట్లోనే జరిగాయని, దీంట్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుమారుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అలాగే ఇతరులు కూడా ఇంట్లోనే మీటింగ్ పెట్టుకునేవారు అని చెప్పి కూడా విజయసాయిరెడ్డి చెప్పడంతో దీని మీద మరి కోర్టు ఏ విధంగా స్పందిస్తుంది అనే దానికి సంబంధించి చాలా ఉత్కంఠ నెలకొంది. ఇది మాత్రమే కాకుండా గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వమే మద్యం అమ్మకాలు సాగించడం, అలాగే దానికి సంబంధించి డిజిటలైజేషన్ లేకుండా కేవలం నగదు రూపేణా మాత్రమే వసూళ్లు అనేవి సాగడం, కేవలం 617 కోట్లు మాత్రమే 5 ఏళ్లలో 617 కోట్లు మాత్రమే డిజిటల్ లావాదేవీలు జరగడం, మిగతాదంతా కూడా క్యాష్ రూపంలోనే ఈ వ్యాపారం అంతా జరగడం, అలాగే బెల్ట్ షాపులకు సంబంధించి కావచ్చు, అలాగే అక్రమ మద్యం అలాగే ఇలిసిట్ లిక్కర్ వేరే రాష్ట్రాల నుంచి తీసుకొచ్చి అమ్మినటువంటిది కావచ్చు, అలాగే డిస్టిలరీల నుంచి అనుమతులు లేకుండా ఇష్టారీతిన ఇచ్చినటువంటి లిక్కర్ ఇదంతా కావచ్చు, మొత్తం అన్నిటికీ సంబంధించి ప్రధాన పాత్ర పోషించింది కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అంటూ కూడా విజయసాయిరెడ్డి మొన్న ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. ఇదే నేపథ్యంలో మరి కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఇప్పటి వరకు కూడా 3 సార్లు నోటీసులు ఇచ్చినా, వారి కుటుంబ సభ్యులకి నోటీసు ఇచ్చినా కూడా సిట్ విచారణకైతే హాజరు కాలేదు. ఎక్కడ అరెస్ట్ చేస్తారో అనేటువంటి ఒక భయంతో ముందస్తు బెయిల్ పిటిషన్ కోసం హైకోర్టులోనూ అటు సుప్రీంకోర్టులో కూడా అప్లై చేయడం అనేది జరిగింది. అయితే కోర్టులో ఈరోజు హైకోర్టులో దీని మీద విచారణ జరగబోతోంది. మరి ఏ మెరిట్స్ని బేస్ చేసుకొని ముందస్తు బెయిల్ అనేది కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డికి ఇచ్చేటువంటి అవకాశం ఉంది అనేది వేచి చూడాల్సిందే. మరి హైకోర్టు తీర్పు ఏ విధంగా ఉండబోతోంది అనేది కాసేపట్లో తెలుస్తుంది.